హలో! రామారావు? చెప్పు మళ్ళీ. నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తావా? బాలేదు. సరే. ఓ హాఫ్ అన్ అవర్‌లో వస్తా. ఓకే. బాయ్. ఏమై ఉంటుంది? ఇంత డల్‌గా మాట్లాడుతుంది? హలో శైలు? తిన్నావా ఏమైనా? తినాలే. అబద్ధం చెప్పకు. ఎందుకు తినలేదు? ఏమైనా ప్రాబ్లమా? అవును. ఇంట్లో పెద్ద గొడవ. అమ్మా! రాజారాం ఎవరు? అయినా మీ నాన్న విషయంలో ఎందుకంత కోపం? అంత కోపం అవసరం లేదు. కూర్చొని ఆలోచించు. మీ నాన్న సైడ్ నుండి ఏదో పాయింట్ ఉంటుందిగా. అవును. ఆయన సైడ్ కూడా ఏదో పాయింట్ ఉండే ఉంటుంది. అయినా ఇల్లు అన్నాక గొడవలు అవుతూ ఉంటాయి. దానికోసం తినడం మానేస్తారు ఎవరైనా? ఏంటిది? తీసి చూడు. పులిహోర. ఇది నా ఫేవరెట్. నీకెలా తెలుసు? మీ ఫ్రెండ్ శైలు చెప్పింది. శైలునా? అదెప్పుడు చెప్పింది? ఇందాక శైలుకు కాల్ చేశాను. జరిగిందేంటో తెలుసుకుందామని. తను మీ అమ్మకు కాల్ చేసి జరిగిందని తెలుసుకుంది. నేను ఇప్పుడే మీ అమ్మతో మాట్లాడా. ఇదంతా అరగంటలో చేసేసావా? అందుకే 20 మినిట్స్ లేట్ అయింది నేను పిక్ చేసుకోవడానికి. సర్లే బాయ్. నువ్వు తింటావా? తినకపోయినా పర్లేదు. ఇంటికెళ్ళక తిను. ఇది మొత్తం నాకే. చాలా బాగా చేసావు. ఇది తింటే అనిపిస్తుంది అప్పుడప్పుడు పులిహోర ఒక్కటుంటే చాలు అని. బయట ఎప్పుడూ తిన్ను. ఎప్పుడూ అమ్మ చేసిందే. ఫస్ట్ టైం మా అమ్మ కాకుండా నువ్వు చేసింది తింటున్నా. థ్యాంక్స్ నా గురించి ఆలోచించినందుకు. దీనికి థ్యాంక్స్ ఎందుకులే కానీ, సరే నువ్వు చెప్పు. నీకే ఫుడ్ అంటే ఇష్టం? పప్పన్నం, అప్పడం. అప్పడం లైట్గా నానితే ఉంటుంది. బా! అవును, నీకు వంటొచ్చా? ఆ రోజు చూసావుగా, పిండి కలపడం వచ్చు. అప్పుడప్పుడు అప్పడాలు కూడా వేయిస్తా. రామారావు, నిన్నొకటి అడుగునా? మ్మ్. ఐశ్వర్య నిన్ను వదిలేసినప్పుడు నీకు తన మీద కోపం రాలేదా? వచ్చింది. కొంచెం బాగానే రియాక్ట్ అయ్యాను కూడా. మా అమ్మ, షీ వాజ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్. నేను యాక్టర్ అవుతానని నమ్మిన ఫస్ట్ పర్సన్ తను. ఆ తర్వాత నన్ను అంతలా నమ్మింది ఐశ్వర్యనే అనుకున్నా ఆ రోజు వరకు. తర్వాతే తెలిసింది అది అబద్ధమని. అయినా మనల్ని కావాలనుకునే వాళ్ళని ప్రేమించడమే కాదు, మనల్ని వద్దనుకునే వాళ్ళని మర్చిపోవడము నేర్చుకోవాలి. మంచి విషయం ఏంటంటే తను నన్ను వదిలేయడానికి అట్లీస్ట్ రీజన్ అయినా చెప్పింది. కొంతమంది అది కూడా చెప్పరు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఐ రెస్పెక్ట్ హర్ ఫర్ దట్. తనని వదిలేసిన అమ్మాయి గురించి కూడా మంచిగానే ఆలోచిస్తున్నాడు. ఇక లేట్ అయింది, ఇంటికి వెళ్దామా? నేను ఎందుకు తనకు కనెక్ట్ అయ్యానో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. శైలుతో తన పేరు ఎందుకు చెప్పానో. బట్ నౌ ఐ థింక్ హీఈస్ ద పర్సన్ ఐఎమ్ లుకింగ్ ఫర్. అమ్మ చెప్పింది కరెక్టే. ఆప్షన్స్ అక్కర్లేదు. నా సైడ్ నుంచి కూడా చెప్పేద్దామా?
మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి ఏం మాట్లాడవేంటి? ఏంటి ఏం మాట్లాడవేంటి? మళ్ళీ 2 మినిట్స్ తర్వాత వెనక్కి వచ్చి అబద్ధమని చెప్తావని. 2 కాదు 60-70 ఏళ్ళ తర్వాత కూడా ఇదే చెప్తా. 60-70 అప్పటికుంటామా అసలు? సరే ఇంకెళ్దామా? కొంచెం సేపు ఉందామా? ఈసారి బైక్ వద్దు రామారావు, మరి త్వరగా వెళ్ళిపోతున్నాం ఇంటికి. టేబుల్ మీద దిష్టి బొమ్మలో పడుకున్నా. ఏంటే నీ ఇష్టం వచ్చినప్పుడు చెప్పా పెట్టకుండా బయటకు వెళ్ళిపోవడమేనా? సారీ పారిజాతం, చాలా కోపం వచ్చింది. ఇదిగో ఈ మనిషి వల్లే. నాకు అసలు ఆయనతో మాట్లాడాలని కూడా లేదు. అమ్మ చెప్పింది మీరు ఏ సిచ్యువేషన్లో మళ్ళీ మా లైఫ్లోకి వచ్చారో. నేనైతే మిమ్మల్ని ఫాదర్గా యాక్సెప్ట్ చేయలేను. నాకు మీ ఆస్తి కూడా అక్కర్లేదు. ఇవన్నీ మీకు ఓకే అయితే మీరు మాతో మాట్లాడొచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. సరే పారిజాతం, జాగ్రత్త. మళ్ళీ చెప్పు. రామారావు వెళ్ళిపోయావా? నువ్వు పైకి వెళ్ళాక కాల్ చేస్తావేమని వెయిట్ చేస్తున్నా. వెళ్తున్నా. నువ్వేనా రామారావు? నేనే రామారావు. మీరెవరు? నేను మల్లీశ్వర్ ఫాదర్ని. నా పేరు రాజారాం. హో అంకుల్ మీరేనా? ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నారు? అదే ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం, పదండి. మల్లీశ్వరి జరిగిందంతా చెప్పింది అంకుల్. అర్థం చేసుకుంటుందిలే మెల్లిగా. మా అమ్మకి పారిజాతానికి అస్సలు పడేది కాదు. తను చాలా హైపర్ యాక్టివ్గా ఉండేది అప్పట్లో. మా ఇంట్లో పనిచేసే పని పిల్లలు కూడా ఏం అన్నిచ్చేది కాదు. మనుషులంటే అంత గౌరవం. కానీ తను తప్పులేదంటే మాత్రం ఊరుకునేది కాదు. మా వాళ్ళు తన మీద నిందలు వేసి అవమానిస్తుంటే నేను మౌనంగా ఉండిపోయాను. పారిజాతం వచ్చేటప్పుడు కూడా నేను ఆపలేదు. మా అమ్మ అంటే భయం. నీలో ఆ భయం కనపడటం లేదు. అంకుల్ నిన్న మల్లీశ్వరి నాతో వచ్చినందుకు మీకు ఏమైనా కోపం వచ్చిందా? మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడైనా డల్గా ఉంటే బయటికి తీసుకెళ్ళమనేది. తిరిగి వచ్చేటప్పుడు ఒక మాట అనేది ఇప్పటికీ బాగా గుర్తు. నాన్న ఈసారి బైక్ మీద వద్దు, ఇంటికి త్వరగా వెళ్ళిపోతున్నావు అనేది. అంకుల్ నిన్న కూడా మళ్ళీ నాతో ఇదే చెప్పింది. సో మళ్ళీ నీతో రావడం నాకు అభ్యంతరం లేదు. అర్థం చేసుకోగలను.
నేను చూస్తున్నానండి. చాలా సరదాగా ఉన్నారు, చాలా సంతోషంగా కూడా ఉన్నారు. అవునవును. ఎవరండి అతను? మా అల్లుడండి. ఏరా ఈ మధ్య హ్యాపీనెస్ దగ్గర అవుతున్నట్లున్నావు? అదేం లేదురా. అవును, మీ ఇంటి పనులు ఎక్కడి దాకా వచ్చాయి? లేదురా, ఇంకా చూస్తున్నావు. డాడీ హెల్త్ బాగాలేదు కదా, లోన్ ఒకటి అప్లై చేసా, ఓకే అవ్వలేదు ఇంకా. అవునా, ఏదో సెట్ చేద్దాం. ఏరో కాన్ఫిడెన్స్ కూడా పెరిగినట్లుంది. రేయ్, మన జీవితంలో పైకి లేపేది కిందికి తోసేది రెండు మనుషులేరా. మళ్ళీ వల్లే ఇదంతా. కరెక్ట్ పర్సనే అంటావా తను? ఒకసారి ఆలోచించుకో, మళ్ళీ తప్పు చేయకు. మన లైఫ్లో ఏం జరిగినా మన చెయ్యి పట్టుకొని పక్కనుండే వాళ్ళు కొంతమందే ఉంటారా. మళ్ళీ నా పక్కన ఉంటుందని నమ్మకం నాకుంది. ఏ రోజైనా నా కోసం అలా చెప్పావారా? నీ ఫస్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవరా. నీకు సపరేట్గా చెప్పాలారా? ఇలాంటివి మాత్రం తక్కువ లేదు. ఆహా, ఆమె కోసం మాత్రం ఎమోషనల్ డైలాగులు చెప్తావు. అమ్మ ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంటర్వ్యూ ఏమైందో ఏంటో. హలో మళ్ళీ. రామారావు, నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, హ్యాపీ ఫర్ యూ. ఫస్ట్ వెళ్ళి మీ అమ్మకి చెప్పు. ఇంటికి వెళ్ళక చెప్తా. ఎస్. అమ్మ నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రామారావు. అమ్మ నీతో మాట్లాడుతుందంట. నువ్వు యాక్టర్ అవ్వాలి. ఏంటది? నువ్వు యాక్టర్ అవ్వాలి. అంటే నాకు టైం కావాలి, నేను ఇప్పుడు ఫోకస్ చేయలేకపోతున్నా. ఇంకెంత టైం కావాలి? నా కూతురు హ్యాపీగా చూసుకోవాలా లేదా నువ్వు? చూసుకోవాలి, మరి సంపాదించాలా లేదా? సంపాదించాలి. నీకు ఆడిషన్స్కి వెళ్ళడానికి భయమని మళ్ళీ చెప్పింది. నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు, నిన్నే అందరూ చూసేట్టుగా చేస్తాను. నా యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ పాపులర్. నేను వారం వారం సోషల్ ఇష్యూ మీద ఏదో ఒక వీడియో పెడతాను కదా, దాంతోపాటు కొత్త షో స్టార్ట్ చేద్దాం. ప్రతి నెల ఒక కథ చెప్దాం. ఆ కథ నేనే రాసిస్తాను. నేను చేయగలనా ఆంటీ? చూడు రామారావు, నా ఎన్నేళ్ల జీవితంలో చాలా మంది కథలు నా కళ్ళతో చూశాను. ఆ కథలో నేను యాక్ట్ చేయాలి, మళ్ళీ నీకు హెల్ప్ చేస్తుంది. సరే ఆంటీ, ట్రై చేస్తాను. చూడు రామారావు, డబ్బు ప్రేమ రెండు జంట పక్షులు, ఒకటి లేకుండా ఒకటి ఉండలేవు. అర్థం చేసుకుంటాం అనుకుంటాను. నేనే చేశాను నీకోసం. ఏంటిది? నేను వెళ్ళాక ఓపెన్ చేసి చూడు. ఆ రామారావులా నా రామారావు కూడా గొప్ప నటుడవుతాడు. నీ మల్లీశ్వరి. నాకు డ్రాయింగ్స్ పెద్దగా రావు, ఏదోటి గీసా.
ఏరా డలునో ఏమైంది? రిజల్ట్ ఏమైంది? పోయిందిరా. పోనీలే, ఫీల్ అవ్వకు, నెక్స్ట్ టైం రాసుకుందిలే. ఫీల్ ఏం లేదు, నెక్స్ట్ టైం కొట్టేస్తా. ఇంకా నా వల్ల కాదు ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ అవ్వడం. నువ్వేదో సాధిస్తావని నిన్ను చూస్ చేసుకున్నారా, కానీ నువ్వు ఇలా ఉంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. మా ఇంట్లో నీ కోసం ఫైట్ చేయలేను రామ్. ఐఎమ్ గెటింగ్ గుడ్ మ్యాచెస్, సేమ్ క్యాస్ట్. నా ఇన్సెక్యూరిటీస్ నుండి బయటికి రావాలి. హలో రామారావు, స్క్రిప్ట్ పేపర్లు పంపించాను. సరిగ్గా వారంలో మనం షూట్ చేస్తున్నాం. సరే ఆంటీ. దేశానికి ఉత్తరాన విశ్వనాథ్ ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతనికి కాలేజీలో చారులత అనే అమ్మాయి పరిచయం అయింది. ఇద్దరూ ప్రేమించుకుంటారు, కానీ ఇద్దరు కులాలు వేరవడం వల్ల వాళ్ళ ఇంట్లో పెళ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకోలేదు. విశ్వనాథ్కి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని చాలా కోరిక. అనుకోని పరిస్థితుల్లో చారులతని వదిలేసి కాశ్మీర్కి వెళ్ళిపోతాడు. కానీ చారులత విశ్వనాథ్ కోసం వెయిట్ చేసి అతని బాబాయ్ చనిపోయాడు అని 3 రోజులు లీవ్ మీద ఊరికి వచ్చాడని తెలిసి అతన్ని కలుస్తుంది. ఈ డైలాగ్ బాగుందిరా. అప్పుడు చెప్పావుగా, గుర్తుందా? ఆ రామారావు డైలాగ్. ఆ ఇంటెన్సిటీ కావాలి దీనికి.
నన్ను మర్చిపోచారు. ఇది అవ్వదు. చాలా రోజుల తర్వాత ఊరికి తిరిగి వచ్చిన విశ్వనాథ్ని చారులత కలవడానికి వస్తుంది. చారులతను చూసిన విశ్వనాథ్, ఎలా ఉన్నావు చారు అని అడుగుతాడు. ఆంటీ రెడీయా? యాక్షన్. విశ్వ, ఎలా ఉన్నావు చారు? నా వల్ల ఇక్కడ కావట్లేదు విశ్వ. నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళిపో. నేను సైన్యంలో ఉన్నా చారు. అక్కడ నువ్వు ఉండలేవు. ఇది నా మొదటి క్యాంప్. అదంతా నాకు తెలీదు. మన విషయం మా ఇంట్లో చెప్పేశాను. మన కులాలు వేరవ్వడం వల్ల వాళ్ళు దీనికి ఒప్పుకోవట్లేదు. నేను ముందే చెప్పేశారు, వాళ్ళు ఒప్పుకోరు. ఈ జనాలకి తారతమ్యాలే ముఖ్యం. కులం, మతం, డబ్బు అది కూడా కలిస్తే రెడ్ గ్రూప్స్ మ్యాచ్ చేసుకుని కూడా పెళ్ళిళ్ళు ఫిక్స్ చేసుకుంటారు ఈ జనాలు. అందుకే వీటన్నిటికీ దూరంగా నా దేశానికి సేవ చేస్తూ అక్కడే చనిపోయినా పర్లేదు. ఇది అవ్వచ్చారు. నన్ను మర్చిపో. అసలు ఈ చారులత విశ్వనాథ్లు ఎవరు? హలో, హలో మళ్ళీ. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నిజం చెప్తారా? అడుగమ్మా, పర్వాలేదు. మీతో పెళ్ళవకముందు అమ్మ ఎవరినైనా ఇష్టపడిందా? అవును మల్లేశ్వరి, మా పెళ్లి చూపుల్లోనే పారిజాతం నాకు జరిగిందంతా చెప్పింది. అతని పేరేమిటో నాకు తెలియదు కానీ దేశం మీద ప్రేమతో పారిజాతాన్ని వదిలేసి ఆర్మీకి వెళ్ళిపోయాడు. కానీ అతని గుర్తులు, జ్ఞాపకాలు పారిజాతంతో చాలా కాలంగానే ఉన్నాయి. తనంతా మర్చిపోయి నాతో ఆనందంగానే ఉంది. కానీ ఒకరోజు ఆ ఆర్మీ యూనిఫామ్ ఫోటో మా అమ్మకు కనపడటంతోనే ఆ రోజు అంత గొడవైంది. నీకు నిజం తెలిసినప్పుడు అమ్మ సైడ్ నిలబడొచ్చు కదా నాన్న. కొన్నిసార్లు ఇద్దరు విడిపోవడానికి ఇద్దరూ పెద్ద పెద్ద తప్పులు చేయక్కర్లేదు. అవసరమైన సందర్భంలో నిలబడలేని నాలాంటి వాడి మౌనం కూడా కారణం అవుతుంది. ఏమైంది? నాన్నతో మాట్లాడాను రామారావు. జరిగింది చెప్పారు. ఆ ఫోటో అండ్ యూనిఫామ్ నేను చిన్నప్పుడు చూశాను. ఈ స్టోరీ చదువుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. అందుకే కాల్ చేసి మాట్లాడాను. అంటే ఇదంతా మా అమ్మ జీవితం.
అందుకే వీటన్నిటికీ దూరంగా నా దేశానికి సేవ చేస్తూ అక్కడే చనిపోయినా పర్లేదు. ఇది అవ్వచ్చారు.